ఎందరైతేనండి ఏ బంధకాల్లో లోకమని పాపమనే బంధకాల్లో బంధించబడి ఉన్నారో అయ్యా వారి ఎందుకు మీరు వెలుదురుగాకనండి. ఎవరైతే పడి ఉన్నారో వారి దగ్గర మీరు వెలుదురుగాకనైనా వారిని లేవనెత్తుదురుగాక, వారి పైన నీ మహిమ ఉదయించునుగాక, నీ వెలుగు ఉదయించునుగాక. అయ్యా వారు కోల్పోయిన రక్షణ వస్త్రాన్ని అయ్యా సువార్తమైనటువంటి జోడిని అయ్యా పై వస్త్రం మరలా తొడుగుకొని వారు దట్టిన మరలా ధరించుకొని అయ్యా కృంగిన స్థితిలో లేవనెత్తబడి మరలా దేవునితో అంట కట్టబడిన వారి అయ్యా దేవుని గురించి ప్రకటించేవారుగా మార్చబడుదురుగాకనైనా అటువంటి ఉద్యోగాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో మీరు కలుగు చేయండి ప్రభా. వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏ స్వాతంత్రం లేకుండా ఏ బంధకాల్లో బంధించబడి ఉన్నారో నజరేయుడైన యేసు నామములో ప్రతి బంధకము తీర్చివేయబడునుగాక, ప్రతి దీన స్థితి నుంచి ఉన్నత స్థితిలోనికి మార్చబడునుగాక, ప్రతి రోగం ఆరోగ్యంగా మార్చబడునుగాక, ప్రతి దరిద్రం ఐశ్వర్యంగా మార్చబడునుగాక, ప్రతి ఆత్మను కోల్పోయిన ప్రతి ఒక్కరు దేవుని ఆత్మ చేత నింపబడుదురుగాకనండి. ఏమున్నటువంటి దినములన్నింటిలో సంఘం కొరకు అత్యాశక్తితో సావుకుని కొరకు అత్యాశక్తితో పడిపోయిన వారి కొరకు అత్యాశక్తితో నశించిపోయిన వారి కొరకు అత్యాశక్తితో ప్రార్థించే గొప్ప ఐక్యత కలిగిన సంఘంగా ఈ గ్లోరియస్ క్రీస్తు మీరు దీవించండి ప్రభా. నేను సంఘ బిడ్డలందరి పేరు జ్ఞాపకం చేసి దీవించి వీటికి చక్కగా సహకారులు ఉన్నటువంటి ఈ సహకారం రాకడ పర్యాంతం కొనసాగినట్లుగా